హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చదవడం రాయడం వస్తే చాలు. అదేవిధంగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చేసిన అందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు కాకినాడ జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ నోటీసెస్లో రిక్రూట్మెంట్ ఉంది. ఇక్కడ ఓపెన్ లింక్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రిక్రూట్మెంట్లో మీరు చూసినట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటింగ్ ఫ్రమ్, ఇక్కడ సెకండ్ చూడండి, ఇది నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇక్కడ ఏది ఇచ్చారంటే రంగరాయ మెడికల్ కాలేజీలో మనకు ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడం జరిగిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి February 3, అంటే February 3 తర్వాత టైం అయితే ఉంది. ఇక్కడ వ్యూ అని క్లిక్ చేస్తే మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు చూస్తే మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సెలెక్షన్ ఉంటుంది. చదవడం రాయడం వస్తే కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని ఉద్యోగాలకు చదవడం రాయడం వస్తే చాలా పెట్టడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 400 రూపీస్ అండి. అది ఈ అకౌంట్ నెంబర్లో పే చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ 3581952930 358195252930 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శ్రీరామ్ నగర్ బ్రాంచ్ అనే దానిపైన డీడీ తీయాల్సి ఉంటుంది. అంటే డీడీ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఇది ఓసీబీసీ వాళ్ళకు మాత్రమే ఫీజు అండి, 400 రూపీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీ అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్ చూడండి ఒకసారి. మొత్తం మనకి వేకెన్సీ అయితే 5 ఉన్నాయి. తర్వాత పోస్ట్ మార్టం అటెండెంట్ 2 ఉన్నాయి. మొత్తం 7 వేకెన్సీ ఉన్నాయండి. చూడండి ఇక్కడ, అంటే మొత్తం వేకెన్సీ 2 ఉన్నాయి. వర్కింగ్ ఇంత అని చెప్పినారు. పర్ మంత్ శాలరీ డాటా ఎంట్రీ ఆపరేటర్ 18,500, పోస్ట్ మార్టం అటెండెంట్ వచ్చి 15,000 శాలరీ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఈసీజీ టెక్నీషియన్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రోస్టర్ పాయింట్ వరకు ఉంది, ఇది ఏ కాంట్రాక్ట్ బేస్ా, అవుట్ సోర్సింగా, శాలరీ ఎంత ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం పోస్టులకి. తర్వాత గౌట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడ, ఇక్కడ చూడండి, ఇదేమో రంగరాయ మెడికల్ కాలేజ్ సంబంధించిన పోస్టులు ఇక్కడ ఇచ్చినవి. ఇక్కడ గౌట్ నర్సింగ్ కాలేజ్ కాకినాడ వాళ్ళు ఇచ్చింది మనకి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ 18,500, డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ 18,500, అసిస్టెంట్ లైబ్రరీయన్ 20,600, హౌస్ కీపర్ వార్డెన్స్ 18,500, అటెండర్సు క్లాస్ రూమ్ అటెండర్స్ 15,000, డ్రైవర్స్ 18,500, క్లీనర్స్, ఈ క్లీనర్ పోస్టులకి చదవడం రాయడం చాలండి. క్లీనర్సు, వ్యాన్ అటెండర్ 15,000, ఆయాస్ 15,000, ల్యాబ్ అటెండెంట్స్, ల్యాబ్ అటెండెంట్ 15,000 ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. కౌన్సిలర్కి సంబంధించి మనకు 17,500, ఐటీ మెట్రిక్ టెక్నీషియన్ 30,670. ఇట్లా ఈసీజీకి ఇంత సాలరీ, ఇది ఏ పోస్ట్ ఎవరికి ఉంది, ఇక్కడ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు అండి. స్పీచ్ థెరపిస్టు, పర్ఫెక్షనిస్టు, ఇట్లా మొత్తానికి డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి ఎనీ డిగ్రీ అన్నారు, పీజీడీసీ ఉండాలి, పోస్ట్ మార్టం అటెండెంట్కి 10th ఉండాలన్నారు, ఈసీజీ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్తో పాటు ఈసీ టెక్నీషియన్ ఉండాలి, కార్డియాలజీ టెక్నీషియన్కి బీఎస్సీ డిగ్రీ ఉండాలి, తర్వాత డిప్లొమా చేసి ఉండాలి కార్డియాలజీ టెక్నీషియను, క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఉండాలి, పర్ఫెక్షనిస్ట్కి డిగ్రీతో పాటు మరి డిప్లొమా ఉండాలి, లేదంటే పర్ఫెక్షనల్ డిగ్రీ ఉండాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఓటీ అసిస్టెంటు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, బయోమెడికల్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఉండాలి, జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ సరిపోతుంది, కంప్యూటర్స్ ఉండాలండి, డిప్లొమా పీజీడీసీఏ, అసిస్టెంట్ లైబ్రరీకి ఇంటర్మీడియట్తో పాటు బిఎల్ఎస్ ఉంటే సరిపోతుంది, లేదా డిగ్రీ ఉండాలి, హౌస్ కీపర్స్, వార్డెన్స్, ఇక్కడ మీరు ఖచ్చితంగా 4 years డిగ్రీ కోర్స్ అని చేసి ఉండాలి, లేదా డిగ్రీతో పాటు మరి బీఈడీ చేసి ఉండాల్సి ఉంటుంది. అటెండర్స్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. క్లాస్ రూమ్ అటెండర్స్ కూడా, ఇక్కడ క్లాస్ రూమ్ అటెండర్స్కు రాయడం చదవడం వస్తే చాలు, లేదంటే 10th క్లాస్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు. సో డ్రైవర్స్ హెవీ వెహికల్ రాయడం చదవడం వచ్చి ఉండాలి, 10th క్లాస్ అయినా ఉండాలి, ఎట్లున్నా కూడా తీసుకుంటాం అన్నారు. క్లీనర్స్ కూడా అంతే అండి, క్లీనర్స్ కూడా, ఆయాస్ కూడా సేమ్ అండి. ల్యాబ్ అటెండర్స్ కూడా 10th క్లాస్ ఉండాలి, లైబ్రరీ అటెండెంట్కి 10th ఖచ్చితంగా ఉండాలి, కౌన్సిలర్కి వచ్చేసి డిగ్రీ ఉండాలి, ఆటోమేటిక్ టెక్నీషియన్కి సంబంధించి ఇక్కడ డిగ్రీ ఉండాలి,
డార్క్ రూమ్ అసిస్టెంట్కి చూడండి, ఇక్కడ మీకు డార్క్ రూమ్ అసిస్టెంట్ టెక్నీషియన్ అది డిప్లొమా ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్కి బీఎస్సీ ఉండాల్సి ఉంటుంది. సో ఇదండి, మీకు ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి ఓసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు 47 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. పిహెచ్ వాళ్ళు 50 ఇయర్స్ అండి. డీడీ అయితే నేను చెప్పాను కానీ ఇంతకు స్టార్టింగ్ దానిపైన చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అండి, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి బై హ్యాండ్ అప్లై చేసుకోవడం బెటర్ అండి. ఇది రిజిస్ట్రేషన్ వాళ్ళు వేస్తారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్ కాకపోతే ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ ప్లేస్లో పోస్ట్ ఫర్ విచ్ అప్లికేషన్ మేడ్ అనేది ఇక్కడ మీ ఫోటో పెట్టాలి. దీనిపైన మీ సైన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా 10th ఇంట్లో కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత డాక్యుమెంట్స్ అన్ని పైన కూడా ఖచ్చితంగా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ మీరు ఎక్కడ చదువుకున్నారు ఇవ్వాల్సి ఉంటుంది 4th నుంచి 10th వరకు. ఇక మీకు మార్క్స్ అంటే ఏ ఎగ్జామ్ అయినా చేయక పెట్టాల్సి ఉంటుంది. ఏమైనా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టాలి, లేకుంటే అవసరం లేదండి. సో అడ్రస్ డీటెయిల్స్ చెక్ లిస్ట్లో ఖచ్చితంగా మీరు పెట్టాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందని చూసుకోండి ఒకసారి. ఇదండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.